అసలు కేటీఆర్ వచ్చే వరకు కూడా ఇతను చనిపోయాడా లేదనేది కూడా ధృవీకరించలేదు హాస్పిటల్ అధికారులు. సో, క్లియర్‌గా ఈ మరణంలోనే ఏదో ప్రాబ్లమ్ ఉంది అనేది నెంబర్ 1 ఆమె ఆరోపణ. రెండో ఆరోపణ సునీతని ఇతను తీసుకొచ్చి మాతో కూడా 2 ఏళ్ల పాటు మాత్రమే మేము ఉన్నాము. ఆ తర్వాత వాళ్ళు బయటికెళ్ళిపోయారు. సునీత పెళ్లి జరిగి నేనైతే దగ్గరుండి పెళ్లి చేయలేదు సునీతకి అనేది ఆమె ఆరోపిస్తుంది. అంటే కొడుకు మరణంలోనే ఏదో ప్రాబ్లమ్ ఉంది అన్న ఒక యాంగిల్‌ని ఇప్పుడు తీసుకొస్తుంది. తల్లే చెప్పడం వల్ల దానికి ఒక వెయిట్ వస్తుంది. తల్లే నా కొడుకు మరణమే అనుమానాస్పదంగా ఉంది అంటే కేటీఆర్ రోలు లేకపోతే సునీత రోల్ ఏదో ఉంది అన్నట్టుగా ఇప్పుడు ఒక నెరేటివ్ని తల్లే స్వయంగా చెప్తుంది. రెండవది సునీత లీగల్గా భార్య కాదు అని చెప్తుంది. దీనికి సునీత వాళ్ళు వాళ్ళ పిల్లలు చెప్తున్నది ఏంటంటే లీగల్గా భార్యనే నేను, ఆమెకు విడాకులు అప్లై కూడా చేశారు, అది రద్దయింది కొన్ని టెక్నికల్ కారణాల వల్ల, లీగల్గా ఇదే. సో దానికి ఫోటోలు ఉన్నాయి. ఈమె నేను దగ్గరుండి పెళ్లి చేయలేదంటుంది, ఆమె కూడా పెళ్ళికి వచ్చిందని ఫోటోలు కూడా వాళ్ళు రిలీజ్ చేశారు. తల్లి కూడా పెళ్ళికి వచ్చింది, పెళ్ళిలో ఉంది చూడండి, ఆమె అబద్ధాలు చెప్తుంది అని ఫోటోలు రిలీజ్ చేశారు. అట్లాగే 3 సార్లు ఈయన ఎమ్మెల్యేగా ఉన్నాడు. 3 సార్లు కూడా అఫిడవిట్లో సునీత పేరే పెట్టాడు. పిల్లలు వీళ్ళ ముగ్గురు పేర్లే పెట్టాడు తప్ప ప్రద్యుమ్న పేరు పెట్టలేదు, మాలినీదేవి పేరు పెట్టలేదు. సో అఫిషియల్గా ఆల్రెడీ అవి ఓకే అయినవి అఫిడవిట్లు. సో నేను ఇప్పుడు అబద్ధం అంటే అవన్నీ కూడా అబద్ధమే కదా, మరి అవి ఎలా ఓకే అయినాయి? ఆయన ఎలా 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నాడు. అట్లాగే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అసెంబ్లీలో కూడా ఒక ఎమ్మెల్యేకి భాగస్వామిగా డిక్లేర్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్స్లో కూడా సునీత పేరే ఉంది చూడండి అనేది వీళ్ళు సబ్మిట్ చేశారు. అట్లాగే గోపీనాథ్ జూన్లో చనిపోయినప్పుడు చంద్రబాబు, లోకేష్, రేవంత్ రెడ్డి కూడా సునీతని పరామర్శించారు తప్ప మాలినీదేవిని పోయి పరామర్శించలేదు. అంటే ఇటు సమాజం, రాజకీయ నాయకులు లీగల్గా కూడా నేనే భార్యను తప్ప మాలినీదేవి భార్య కాదు, మాలినీదేవి ఎప్పుడు అసలు రంగంలోకి లేదు, నేను 2000లో పెళ్లి చేసుకున్నాను అని చెప్తుంది. ఆయన ఎప్పుడు ఆమె 98లో చేసుకున్నారు, బాబు పుట్టినాక వాళ్ళు విడిపోయారు యాక్చువల్గా. నేను 23 ఏళ్ళుగా నేనే ఇతనితో కాపురం చేశాను అనేది ఆమె చెప్తుంది. సో దీన్ని ఇప్పుడు తేల్చాల్సింది ఎవరు? తహసీల్దార్ తేల్చినంత మాత్రాన తేలకపోవచ్చు, రేపు కోర్టుకు కూడా వెళ్తారు. ఇది ఎందుకంటే ఫైనల్ కోర్టులోకే తేలాలి. సో కాకపోతే ఏంటంటే తహసీల్దార్ ఇప్పుడు ఇంకొన్ని డాక్యుమెంట్స్ అడిగారు, ఇది సరిపోదని. వీళ్ళేమో వీళ్ళు చెప్తున్న సునీత వాళ్ళ వైపు నుంచి మొత్తం డాక్యుమెంట్స్, ఫోటోలు అవన్నీ సబ్మిట్ చేశారు. ఫెయిల్ అయినట్టుగా ఓపెన్గానే పెళ్ళి అయింది, అందరూ వచ్చారు, అవన్నీ సబ్మిట్ చేశారు. రెండోది వీళ్ళ ఆరోపణ ఏంటంటే సునీత ఆరోపణ, ఇన్నేళ్ళు 23 ఏళ్ళు మేము కాపురం చేసి భార్యాభర్తలాగా ఓపెన్గానే ఉంటే అప్పుడెప్పుడు రాని ఈ భార్య కావచ్చు, తల్లి కావచ్చు, కొడుకు కావచ్చు, ఇప్పుడు వచ్చి ఎలక్షన్ ముందు వచ్చి ఎందుకు ఈ లొల్లి పెడుతున్నారంటే క్లియర్గా ఇది కాంగ్రెస్ గేమ్ ఆడుతుంది. రేవంత్ రెడ్డికి భయం స్టార్ట్ అయింది ఓడిపోతామని. ఆ భయంలో నుంచి ఏదో ఒకటి చేసి సునీతని దెబ్బతీసి మనం గెలవాలనే ఒక కుట్రతోనే ఇప్పుడు వాళ్ళని రంగంలోకి దించారనేది వీళ్ళ వాదనగా మనకు కనబడుతుంది. అంటే కొంత వీళ్ళ వాదన కరెక్ట్గానే అనిపిస్తుంది. ఎందుకంటే ఈ రేవంత్ రెడ్డి స్కెచ్ చేసి వీళ్ళని దించినట్టుగానే అనిపిస్తుంది. ఎలక్షన్ ముందు వచ్చి వీళ్ళు ఎందుకు చేస్తున్నారు, ఇన్ని రోజులు చేయలేదు. ఈవెన్ బ్యాంకుల్లో కానీ మిగతా ఆర్థిక లావాదేవీల్లో కూడా నామినీగా సునీతను వాళ్ళ పిల్లలే ఉన్నారు, మాలినీదేవి పేరు ఎక్కడా లేదు. అంటే మరి లీగల్గా ఎలా జరుగుతుందని కోర్టు చెప్పాలి. మామూలుగా అయితే కలిసి ఉండడం తప్పు కాదనేది సుప్రీంకోర్టు కూడా చెప్పింది. భార్య విడాకులు తీసుకోకుండా కలిసి ఉండడం తప్పు కాదు. అటు అనుకున్నప్పుడు సురేష్ ఉన్నాడు కదా, పెద్ద నరేష్ పవిత్రాలది కూడా చెల్లదు కదా, వాళ్ళిద్దరు మరి ఓపెన్గానే కలిసి తిరుగుతున్నారు కదా భార్యాభర్త. అట్లాగే దివ్యల మాధురి, దువ్వాడ శ్రీనివాస్ కూడా అంతే, విడాకులు రాలేదు, వాళ్ళిద్దరు ఓపెన్గా ఉన్నారు. మరి కేసు పెట్టి ఉంటే వాళ్ళని అరెస్ట్ చేయాలా, ఇది కాదు చేయాలి కదా, చేయలేదు. ఎందుకు చేయలేదంటే లీగల్గా కాన్సెంటింగ్ అడల్ట్స్ అంటారు. అంటే ఇద్దరు అడల్ట్స్ మధ్య కాన్సెంటింగ్ సెక్స్ అనేది తప్పు కాదని సుప్రీంకోర్టు అనేకసార్లు చెప్పింది. కాబట్టి లీగల్గా చూసుకున్నప్పుడు వీళ్ళిద్దరూ కలిసి ఉన్నారు, 3 పిల్లల్ని కన్నారు, 23 ఏళ్ళుగా ఉంటున్నారు. కాబట్టి లీగల్గా అయితే వీళ్ళకి ఏం ప్రాబ్లం లేకపోవచ్చు. కాకపోతే
ఆ, నేను అఫ్సెల్గా ఆమె భార్య అని చెప్పుకోవచ్చా, మొదటి భార్యకి ఆ హక్కులు ఉంటాయా, ఆస్తిలో వాటాలు ఏమిటి, ఇవన్నీ తేలాల్సింది కోర్టులో తప్ప తహసీల్దార్ తేలుస్తాడని కూడా నేను అనుకోవట్లేదు.